గాయ్స్, వర్షం వచ్చింది మెక్కోన్ కింగ్స్. సో నాకైతే నూడిల్స్ తినాలనిపిస్తుంది. బయటికి వెళ్ళి మనం తెచ్చుకోలేము, అసలు ఎవడ వేయట్లేదు. మా సిచ్యువేషన్ అలా ఉంది విజయవాడలో. సో నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. విత్ ఆటా చేసేసుకున్నా. ఎట్లా వచ్చింది ఏంటో నాకే రాదు. ఫస్ట్ పిండి కలిపేసుకున్నాం. నాకు ఒక్కదానికి కాబట్టి కొంచెం చాలు, అలా ఎక్కువ చేసి వేస్ట్ చేయలేను నేను. చాలు 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 చాలు, ఎందుకన్నా దిస్ మచ్. ఓకే, వేస్ట్ చేయకూడదు ఫుడ్ ఎక్కువ, అనే తప్పాలి. చాలు చాలు చాలు, ఇంకా చాలు. సో ఇందులో కొంచెం సాల్ట్ ఫోన్ వెనకాలే ఉంది. ఒక నిమిషం పక్కకు చెప్తాను. ఓకే రైట్, సాల్ట్ వేద్దాం. మిడిల్ క్లాస్ లిల్లీ ఏది ఎక్కడ పెట్టడానికి అసలు ప్లేసే ఉండదు. లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అంతే ఇలా నాకు తెలీదు. అదేంటో ఉప్పు చూస్తేనే, కొంతమందికి ఉప్పు తింటే బీపీ వస్తుంది, నాకు ఉప్పు చూస్తేనే బీపీ వస్తుంది. మిక్స్ మిక్స్ మిక్స్. మనం అటు వెళ్ళిపోదాం, చాలా అయిపోతుంది. మై కనిపించింది. యాక్చువల్లీ నా దగ్గర ట్రైపాడ్ ఉంది, తెస్తాను ఒక నిమిషం. ఇట్స్ నాట్ కనిపించింగ్ గాయ్స్. ఎట్లా కొట్ల పడదాం. ఈ ఫోన్ వస్తున్నా. ఓకే, ఈ కొంచెం కనిపిస్తాం. ఓకే, సో వేసేసుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ 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 యాక్చువల్గా రామన్ బౌల్ చేసుకుందాం అనుకున్నా, కానీ దానికి తగ్గినన్ని పదార్థాలు నా దగ్గర లేవు. సో నూడిల్స్తో సరిపెట్టేసుకున్నాను ఈరోజు. సో ఇంకేంటి కబుర్లు చెప్పాలండి మీరే, అంతే నా దగ్గరే ఉన్నాయండి. విజయవాడలో మొన్న స్టార్ట్ అయింది రాత్రి, ఒకటే మ్యూజిక్, వర్షం మామూలుగా పడలే. ఇలా మాకు చాలాసార్లు పడింది, కానీ ఇదే మొదటిసారి. ఆ సినిమాలో డైలాగ్ ఉండి చూసారా, ఇలాంటి సంఘటనలు చాలాసార్లు జరిగాయి, కానీ ఇదే మొదటిసారి అన్నట్టు. చాలాసార్లు ఇలా వర్షం ఆగకుండా పడ్డాయి, కానీ ఇదే మొదటిసారి ఇలా అవ్వటం. మొత్తం హాఫ్ విజయవాడ మొత్తం మునిగిపోయింది. మా బుడిమేర వంతెన కూడా తెగేలా ఉందంటున్నారు. పడవలు దింపుతున్నారు రంగంలో. అయ్యో, కొంచెం పిండేద్దాం. జోరుగా అయ్యింది. అసలు ఇలా వీడియోస్లో ఏదో ఒక ర్యాండమ్ టాపిక్ తీసుకొని ఒక పని చేస్తూ, ఎలాగా గెట్ రెడీ విత్ మీ అంటే ఏదో ఒక వంట చేస్తూ ఒక ర్యాండమ్ టాపిక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ముందలా రాసి పెట్టుకుంటారా అన్నీ? నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఏం మాటలు రావట్లేదు, మరి వాళ్ళకి ఎలా వస్తే నాకు అర్థం కావట్లేదు. సో ఇట్స్ టైమ్ ఫర్ 2 hands. మనకి 1 hand ఆర్మ్ వర్కౌట్ చేద్దాం ఇప్పుడు. జిమ్కి వెళ్ళి చాలా 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 రోజులు నా మజిల్ అంతా పోయింది, కనిపిస్తుందా? పోయింది, మొత్తం పోయింది. పనులు జిమ్కి వెళ్ళే టైం కుదరట్లే, ఏంటో మరి. నాకు కొన్ని పనులు రావు. అందులో ఒకటి ఏంటంటే చపాతీ పిండి కలపడం, చపాతీ కాల్చడం. అదేంటో ఎంత ట్రై చేసినా, ఎంత బాగా కలిపినా అసలు రాదు. ఎందుకని? ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయవచ్చు కదా.
కొద్దిసేపు వర్కౌట్ చేసేసి వస్తాను. ఓకే, ఎక్కడికి వెళ్ళకండి, వచ్చేస్తాను, బాయ్. ఓకే, ఇంకా టైం పట్టిద్ది. యాక్చువల్లీ నాకు వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం. దీంట్లో రకరకాల వెజిటేబుల్స్ వేసుకుందామని మష్రూమ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకేంటి క్యాబేజ్, ఆల్రెడీ క్యారెట్ ఇంట్లో ఉంది. సరే అని స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టాను. అలా బుద్ధి తక్కువ, కానీ ఎలా ఆర్డర్ పెట్టాను నాకు అర్థం కావట్లేదు. బయట వర్షాలు పడుతున్నాయి, రోడ్లన్నీ మునిగిపోయినాయి. అసలు ఎలా తెస్తారని నేను ఆర్డర్ పెట్టాను, బుర్రలేదు. ఇప్పుడు అది క్యాన్సిల్ అవ్వట్లేదు, అలా అని చెప్పి ఆర్డర్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమైద్దో చూద్దాం. ఇప్పుడు సీరియల్ బ్యాచ్ పక్క వెళ్ళిపోండి, మా యంగ్ బ్యాచ్. నెట్ఫ్లిక్స్లో ఏం సిరీస్లు చూస్తున్నారమ్మా? కొంచెం నాకు ఏదన్నా మంచి సిరీస్ నేమ్ చెప్పండి. అది హాయ్ యాప్ అని ఒకటి ఉండిద్ది, అదే సడన్గా అవన్నీ విఐపీ చేస్తాడు, ఏం చూడటానికి లేదు. ఇలా అయితే ఎలా బ్రో? అదేమన్నా పోనీ మనకు తెలిసిన యాప్ అంటే కాదు, థర్డ్ పార్టీ యాప్, ఏ చైనా వాళ్ళదో ఎవరిదో మరి మనకు తెలియదు ఆ యాప్. మన తెలుగు సినిమాలు కూడా అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాయి, అందులో అన్నీ విఐపీలో పెట్టేశాడు. ఎలా చూడాలి? నెట్ఫ్లిక్స్లో ఏమో అన్నీ రావు. సరే, మన బ్యాచ్ ఎవరన్నా ఉంటే మంచి సిరీస్ రికమెండ్ చేయండి కామెంట్లో. చూడటానికి టైం లేదు, అయినా ఏదో ఒకటి చూసేద్దాం కొంచెం సేపు. ఇది వరకు యుద్ధాలు చేసేవాళ్ళం, ఒక నైట్లో సిరీస్ లేపడేసేవాళ్ళం. అవి ఎన్నైనా ఉన్నా, నేను నిద్ర లేకపోయినా పర్లా, సిరీస్ మాత్రం కంప్లీట్ అయిపోవాలి. అలా చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ టైం దొరకట్లా. చూసారా, దాని ఎఫెక్టే, అలా చూసి చూసి దాని ఎఫెక్టే ఈ డార్క్ సర్కిల్స్. అవన్నీ గొప్ప రోజులు, నిబ్బా వేసాలి. అప్పుడు బాగానే కలిపాను అనుకుంటున్నా, ఇంకా కొంచెం ఆయాసం వచ్చేస్తుంది ఈ చిన్నపిండికే. ఏమైందో ఏంటో తెలియదు. సరే, కలుపు 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 కలుపు. ఇప్పుడే మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. నా ఇంటర్ ఫ్రెండ్. మేము ఇదివరకు సింగనగర్ ఏరియాలో ఉండేవాళ్ళం, ఇప్పుడు వేరే ఏరియాకి వచ్చాం ఒక 2 months బ్యాక్. సడన్గా ఫోన్ చేసి సింగనగర్ అంతా మునిగిపోయిందంట కదా, ఎలా ఉన్నా అంటుంది. గుర్తొచ్చా, అది చాలు. సో నేను అక్కడ ఉండట్లేదు కాబట్టి నేను బాగానే ఉన్నానని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ వల్లి, నన్ను గుర్తుపెట్టుకొని అడిగినందుకు. ఉన్నారు ఇంకొంతమంది, వాళ్ళు కూడా ఫ్రెండ్స్ మెసేజెస్ చేశారులేండి. అలా అని కాదు, వాళ్ళందరికీ నేను ఇల్లు మారిపోయినట్టు తెలుసు, అందుకని వాళ్ళు చేయలేదు. నెక్స్ట్ టైం అమ్మో ఆయాసం వచ్చేస్తుంది గాయస్. ఎలా చేస్తారు? ఈ పిండి కలపడమే 10 నిమిషాలు వస్తుంటే ఇంకా యూట్యూబ్ కూడా ఏం అప్లోడ్ చేసుకుంటాడు? నేను కలిపేది వస్తాను మళ్ళీ. వచ్చేసాను, నా వెజిటేబుల్స్ వచ్చేసాయి. ఎంత వర్షం పడినా, ఎంత నీళ్ళున్నా, ఏదైనా మిక్స్ ఓకే, ఎంత జరుగుతున్న లోకంలో. మా మమ్మీ కొత్తది కొనింది, ఇదేంటి చూడండి ఎలా వచ్చేస్తుంది. పసుపు రాశారు, ఇంకా రాశారు. వద్దులే, నేను ఎప్పుడు చేసుకునేలా ప్లేట్ మీద చేసుకుంటాను, నా భయం వేస్తుంది. సో ఆయన లాస్ట్కి యాక్సెప్ట్ చేశారు. ఎంత ఏం జరుగుతున్న లోకంలో రూపాయి సంపాదించాలనే చూస్తాడు ఎవరో ఒకరు. ఆయన సంపాదించాడు అన్నమాట. నా వెజిటేబుల్స్ వచ్చేసి ఏమొచ్చాయో చూపిస్తాను. పెద్ద ఉన్నావా అనుకోమాకండి, ఇది అంతా కలిపి 150 అంటే 150కి చాలానే ఉన్నా. స్ప్రింగ్ ఆనియన్స్ చాలానే వచ్చాయి, చాలా. మష్రూమ్స్ నాకు చాలా ఇష్టం, ఇది నా ఫ్రెండ్ అలవాటు చేసి నాకు. అండ్ క్యాబేజీ ఫస్ట్ నూడిల్స్ సంగతి చూద్దాం, తర్వాత లాస్ట్లో వీటి సంగతి చూద్దాం. ఇప్పుడు నేను ఈ ప్లేట్ మీద చేస్తాను అన్నమాట నూడిల్స్. మీకు కనిపించదు గైస్. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థం కాదు. మిడిల్ క్లాస్ ఇల్లులు చాలా ఇరుకిరుగ్గా ఉంటాయి. కనిపిస్తుందా? కనిపించట్లేదు. సరే, కొంచెం పిండి తెచ్చుకుంటాను. మైదా పిండి. నో ఇట్స్ నాట్ మైదా.
ఇట్స్ ఇక్కడైతే కొంచెం మేనేజ్ చేయగలుగుతాం. కొంచెం మేనేజ్ చేయగలుగుతున్నా గాయ్స్. ఓపెన్ చేద్దాం. అయినా కనిపించట్లేదు, నేను ఇంకేం చేయలేను. వాటర్ తీసుకున్నా, వాటర్ తీసుకొని ఉప్పు, నా నూడిల్స్ చూతారా, ఏదో ఒకటి ఎట్లా అట్లా వచ్చి. ఇంకా ఇది ఉంది, ట్రైపోర్డ్ ఏమో కనిపించట్లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీకు ఎలా చూపించు. సో ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్స్. cabbage, onions, mushroom, carrots, caps, spring onions, lot of vegetables. ఓకే గాయ్స్, ఇది ఇలా ఉంది. ఇంట్లో బోర్ కొడితే ఏం చేయాలంటే ఇలాంటి వింత వింత వంటకాలు చేసి వంటగది మొత్తం నాశనం చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ చపాతీలో ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ వేసుకొని తింటున్నట్టు ఉంది. మనకి ఎందుకండి ఇవన్నీ?